రాత్రికాల సమయంలో దేవుడు ఈ గుంటూరు పట్టణానికి క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని ఇచ్చినందుకు మనం ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ రాత్రికాల సమయంలో ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నానా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ రాత్రికాల సమయంలో నాయన పగటికాల సమయం అంతా నీ సన్నిధిలో గడపడానికి 3 ఆరాధనలో మేము పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. తిరిగి గుంటూరు పట్టణానికి క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు మాకు అనుగ్రహించి ప్రభు నీ సన్నిధిలో చిన్న మందగా కూడి నీ ఘననామానికి మహిమ చెల్లించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాత్రి కూడికను మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ ఏర్పాట్లో ఉన్న మమ్మల్ని అందరూ నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా ప్రభా గుంటూరు పట్టణాన్ని మీరు కదిలించిన ఆయన నశించిపోతున్న అనేక ఆత్మలను ప్రభా మీ సన్నిధిని నడిపించమని ఈ చివరి కాలంలో నాయన మేమందరం నీ వాక్య సత్యం నిలిచి ఉంటానికి కృపదయ చేసిన ఆయన నిజ వధువును ప్రభా మీరు సిద్ధపరచమని వేడుకుంటూ ప్రతి విషయం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాటి ద్వారా స్తుతి ఆరాధనలో వాక్య ధ్యానంలో ప్రతి పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకునమని రాత్రికాల సమయం జరుగుతున్న కూడిక అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా ప్రభు చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములోనైనా బలహీనంగా బిడ్డలందరినీ బలపరిచి ఆత్మాభిషేకం దయచేయమని, దుష్టుడి కీడులు తప్పించమని, బలపరిచి భద్రపరచమని స్తుతిస్తూ మరోసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుంటూ ప్రభునామానికి మహిమ చెల్లించుకుందాం. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినం వరకు, ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినం వరకు. యేసయ్యా 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 యేసయ్యా, ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినం వరకు, ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినం వరకు. జగత్తు పునాది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. జగత్తు పునాది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుతున్నాను. నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుతున్నాను. యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా, అపోస్తుల ప్రవక్తల పునాదిపై కట్టబడుటకు నన్ను ముద్రించారు. అపోస్తుల ప్రవక్తల పునాదిపై కట్టబడుటకు నన్ను ముద్రించావు. నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుతున్నాను. నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుతున్నాను. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినం వరకు. నన్ను ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినం వరకు. అంశకాల వర్తమానమందు అప్పుడే నన్ను నీవు ముద్రించావు. అంశకాల వర్తమానమందు అప్పుడే నన్ను నీవు ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినం వరకు. మధ్యాకాశంలో నిన్ను కలుసుకున్నటకు వరుడానిలో భాగముగా ముద్రించావు. మధ్యాకాశంలో నిన్ను కలుసుకున్నటకు వరుడానిలో భాగముగా ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. పాడే కొత్తగా వచ్చి ఎప్పుడు పాడేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని స్తుతి మించి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించునా. జీవదాతవు నీవని స్తుతి మించి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించునా. అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. సమ్మతి లేని తుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా చేతువే లేని ప్రేమ చూపించి విలువ చాటునే దాచావు. చేతువే లేని ప్రేమ చూపించి విలువ చాటునే దాచావు. సంతోషము నీవే అమృత సంగీతము నీవే, స్తుతి మాలిక నీవే వజ్ర సంకల్పము నీవే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా.
నిత్య ప్రమాణము నెరవేర్చుటకై మార్గదర్శిపై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా విరిగి కలిగిన మనసుతో హృదయార్చనే చేసెదా కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా దౌర్యము నీవే కనుల పండుగ నీవేగా విశ్వాసము నీవే విజయ శిఖరము నీవేగా నీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా ఊహ కందని ఉన్నతమైనది దివ్య నగరమే స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే ఆరాధమే లక్ష్యమై మహిమాత్మతో నింపిన అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను సాహము నీవే నయనోత్సవం నీవే ఉల్లాసము నీవో ఊహల పల్లకి నీవే జీవుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతవు జీవని స్తుతించి పాడనా జీవకారవు జీవని కానుకనై పూజించనా జీవదాతవు జీవని స్తుతించి పాడనా జీవకారవు జీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరక్షణ చేసిన నీకే నా చెదులర్పించిన నీకే అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరక్షణ చేసిన నీకే నా స్తుతులర్పించిన నీకే హల్లెలూయా హల్లెలూయా నెక్స్ట్ నీ కృపాని నమ్ముకునున్నా నీ కృపా పాలించుచున్నా నీ కృపాని నమ్ముకునున్నా నీ కృపా యేసయ్యా పరిపూర్ణము చేయును నీ కృపా యేసయ్యా అవలి గట్టున చేర్చు నీ కృపా యేసయ్యా పరిపూర్ణము చేయును నీ కృపా యేసయ్యా అవలి గట్టున చేర్చు నీ కృపా పాలించుచున్నా నీ కృపానే నమ్ముకునున్నా నీ కృపా పాలించుచున్నా నీ కృపానే నమ్ముకునున్నా నీ కృపా ఉదయమునా చెట్టు నాకు మంచు కురిసి ఆవరించినట్లుగా నీ కృపా సావరించి ఆ వంటి నీచుని రక్షించెని ఉదయం
ఆదరించి నా కంటి నీచుని రక్షించెనే. నీ కృప విలువైనది, ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీ కృప మధురమైనది యేసయ్యా, నీ కృప విలువైనది యేసయ్యా, నీ కృప మధురమైనది. ఆలంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకొనున్నా, నీ కృప ఆలంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకొనున్నా, నీ కృప. పర్వతములు తొలగినను, ఎటువంటి మేటలు తత్తరిల్లినా, నీ కృప శాశ్వతమై. భయపడకు అని పలికినది, పర్వతములు తొలగినను, ఎటువంటి మేటలు తత్తరిల్లినా, నీ కృప శాశ్వతమై. భయపడకు అని పలికినది, నీ కృప ధైర్యమిచ్చేది. ఆమేన్ ఆమేన్. నీ కృప నిలబెట్టేది, ఆమేన్. నీ కృప ధైర్యమిచ్చేది, నీ కృప నిలబెట్టేది. ఆలంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకొనున్నా, నీ కృప ఆలంచుచు ఉన్నా, నీ కృపనే నమ్ముకొనున్నా, నీ కృప. యేసయ్యా, పరిపూర్ణము చేయును నీ కృప. యేసయ్యా, అవని గట్టున చేర్చు నీ కృప. యేసయ్యా, పరిపూర్ణము చేయును నీ కృప. యేసయ్యా, అవని గట్టున చేర్చు నీ కృప. ఆలంచుచున్నా నీ కృపనే నమ్ముకొనున్నా, నీ కృప. ఆలంచుచున్నా నీ కృపనే నమ్ముకొనున్నా, నీ కృప. హల్లెలూయా. మోకరిద్దాం కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో. ప్రభునామాన్ని స్తుతించుకుందాం, ప్రభువుని గణపరుచుకుందాం, ప్రభుని హెచ్చిద్దాం. గత వారం అంతా ఆయన రెక్కల నీడలో మనలందరినీ కాచి కాపాడి క్షేమాన్నిచ్చిన దేవునికి అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం మాట్లాడదాం. 10 నిమిషాలు కళ్ళు మూసుకొని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆ గొప్ప దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దాం. అందరం మాట్లాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములయ్యా, నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. అద్భుత దేవుడా నీకు స్తోత్రం. పూజార్హుడవు నీవు గనక, పరిశుద్ధ దేవుడవు నీవు గనక నీకు స్తోత్రం. Glory to the Lord. Hallelujah. Hallelujah, 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 hallelujah. స్తోత్రములయ్యా, నీకు వందనాలు. స్తోత్రం. రక్షకుడా నీకు స్తోత్రం. విమోచకుడా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడు అయిన మా తండ్రి నీకే స్తోత్రం నాయన. శరాముల నిత్యమైన ఆయాతులైన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన
తండ్రి అయా కొనియాడబడుచున్న మా తండ్రి నీకే స్తోత్రం నాయన అయా నేను పైన ఆకాశం అందరి కింద భూమి అందరి నాయన అయా దేవుడు కనుక నిజమైన దేవుడు సజీవుడు కనుక అయ్యా నీకే స్తోత్రం నాయన దేవుడవు నాయన తండ్రి సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు నాయన నీ నామమును గణపరచదగిన నామమును కనుక యేసయ్యా నీకే స్తోత్రం 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 గొప్ప దేవుడా నీకు స్తోత్రం మంచి దేవుడా నీకు స్తోత్రం ఆగచాలిన మా దేవా నీకే స్తోత్రం నాయన కరుపలో ఎల్లల మీద సంచరించిన నాయన అయాలతోనైనా భయపడుతూ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని సెలవించిన మా దేవుడు నాయన అయా ఇసునైనా నీకే స్తోత్రం నాయన నా కృప నిన్ను వీడిపోదని సెలవించావు నా తండ్రి నీకే స్తోత్రం నాయన అయా నీకే వందనాలు చెల్లించుకున్నానైనా కనికరం కలిగిన దేవుడు నాయన దయాళుడు కలిగిన దేవుడు కనుక నాయన దీనుడు నాయన అజయుడు కనుక ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లించుకున్నానైనా ఐశ్వర్యుడు నాయన అడిగిన వాటికి అత్యధికంగా పోల్చదగిన మా తండ్రి నీకే స్తోత్రం నాయన అయ్యా 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 వేల్పులు నీ వంటి వారెవరు నా తండ్రి అయ్యా ఇదిగో నాయన తండ్రి నీ వంటి వారెవరు ఉన్నారు నా ప్రభు నీకు నీవే సాటి అయిన దేవుడు గనుక నా తండ్రి నీకే స్తోత్రం నాయన అయ్యా సత్యాల సాధ్యపరిచే దేవుడు అయ్యా నీకు సాధ్యములు గనుక నీకు స్తోత్రము నాయన అయ్యా 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 వేడు అయ్యా దైత జ్ఞాపకం మేలు చేసి ఆనందించే దేవుడు నాయన అయ్యా మీరు చేయి ఉపకారములను బట్టి నీకు స్తోత్రము నాయన అయ్యా నీకే వందనాలు నాయన ఎవరు నేను త్రోసివేసిన దేవుడు కాదు నాయన శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా దేవుడు నా తండ్రి యేసయ్యా నీకే స్తోత్రం నాయన మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి అయ్యా నీకు స్తోత్రం నాయన నీకు స్తోత్రం నాయన అయ్యా పిలువబడిన వారని కొంచెం ఎంత ధన్యులు ఆ యాత్రికులెంత ధన్యులు ఓ యాత్రికులు ఎంత ధన్యులు ఆ యాత్రికులెంత ధన్యులు తూర్పు నుండి పడమర నుండి వారు వచ్చెదరు రాజు గోవిందు చేయుదురు ఆత్మే పూజింతురు ఓ యాత్రికులు ఎంత ధన్యులు ఆ యాత్రికులు ఎంత ధన్యులు ఓ యాత్రికులు ఎంత ధన్యులు ఆ యాత్రికులు ఎంత ధన్యులు ఆయన అతిథుల వలె భోజనము చేదురు ఆయన మహిమాన్విత మోమును చూచెదరు ఆయన అతిథుల వలె భోజనము చేదురు ఆయన మహిమాన్విత మోమును చూచెదరు ఆయన కృపలో ధన్యకరము భాగస్వాములు ఆయన కిరీటములో ముత్యముల వలె మెరయుదురు యాత్రికులు ఎంత ధన్యులు ఆ యాత్రికులు ఎంత ధన్యులు ఓ యాత్రికులు ఎంత ధన్యులు ఆ యాత్రికులు ఎంత ధన్యులు ఆ సియోను పర్వత పట్టణము నేనింకా ప్రేమితును ఆ కాలము వచ్చినప్పుడు
ఆ స్థలముకు చేరెదను, ఆ సియోను పర్వత పట్టణం నేనింకా ప్రేమితును. ఆ కాలము వచ్చినప్పుడు ఆ స్థలముకు చేరెదను. క్రీస్తు రాకడ సమయమున శ్రమలే అంతమగు, గొర్రె పిల్ల దీపముగా ఉండు చోటికి వెళ్ళుచున్నాను. యాత్రికులు ఎంత ధన్యులు, ఆ యాత్రికులు ఎంత ధన్యులు. ఆమేన్ ఆమేన్. ఓ యాత్రికులు ఎంత ధన్యులు, ఆ యాత్రికులు ఎంత ధన్యులు. తూర్పు నుండి పడమర నుండి వారు వచ్చెదరు, రాజుతో విందు చేయుదురు, వాక్యమే భుజింతురు. యాత్రికులు ఎంత ధన్యులు, ఆ యాత్రికులు ఎంత ధన్యులు. యాత్రికులు ఎంత ధన్యులు, ఆ యాత్రికులు ఎంత ధన్యులు. యాత్రికులు ఎంత ధన్యులు, ఆ యాత్రికులు ఎంత మరికొద్ది నిమిషాలు ఆ సియోను పర్వత పట్టణమును మనం ప్రేమిస్తాం. గొర్రె పిల్ల దీపముగా ఉండే చోటు ఆ పరలోక రాజ్యాన్ని మనం ఆయనకి ఇష్టమైన వధువుగా మనం సిద్ధపరచబడినట్లు. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు నాయన, ఆరాధన యోగ్యుడవు నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా గొప్ప దేవుడు నాయనా, అయా ఇదిగో నాయనా అయా నీకే వందనాలు చెల్లించుకుంటున్నావు. ఒక తల్లి వారిని ఆదరించినట్లు మమ్మల్ని ఆదరించినట్లు తల్లి అయిన కొన్ని వేల మరచినేమో కానీ అయా పగల మేఘస్తాము రాత్రి అగ్నిస్తాము ఆయన దేవానికి అయానికే వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అయా యోర్దాను నది రేఖ రాశిగా నిలబెట్టిన మా తండ్రి ప్రార్థించడానికి ఆకాశం నుండి అయా అగ్నిని కురిపించిన మా దేవుడు కనుక నీకు ఏదైనా చేయడం శక్తి కలిగిన దేవుడు నాయన, సమర్థత కలిగిన దేవుడు నాయన, మృతులను లేపే దేవుడు నాయన, అయా రోగులను స్వస్థపరిచే దేవుడు నా ప్రభు. అయానికి వందనాలు చెల్లించుకుంటున్నా నా తండ్రి. అయానికి స్తోత్రం కాచిన దేవుడు నా తండ్రి. అయా ఇదిగో నాయన రక్తం కాచిన దేవుడు నాయన, ప్రాణం పెట్టిన దేవుడు అయానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నాయన. అయా భూమి ఆకాశం నీకు లోబడుచున్నవి నా తండ్రి. భూమి ఆకాశంలో సృజించిన మా దేవుడు నాయన, అయా ప్రకృతి నీకు లోబడుచుండగా నా తండ్రి. అయానికి స్తోత్రాలు Jesus mighty name. నేను పీలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పీలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను అలసిపోతే తన చేతిని అందిస్తాడు, అలా కరుణతో నన్ను నడిపిస్తాడు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తాడు, అలా కరుణతో నన్ను నడిపిస్తాడు. శక్తినిస్తాడు, నాకు సౌఖ్యమిస్తాడు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున వచ్చేస్తాడు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లభిస్తాడు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నన్ను వెంబడించమని యేసు పిలిచాడు, తానే వెలుగై నాకు మార్గమయ్యారు. నన్ను వెంబడించమని యేసు పిలిచాడు, తానే వెలుగై నాకు మార్గమయ్యాడు. శాంతినిచ్చి నాకు శాంతినిస్తాడు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున వచ్చేస్తాడు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లభిస్తాడు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి ప్రభువా, ఇంతవరకు పాటలలో స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొందిన దేవుడవు గనక మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటున్నాం. గతకాలం అంతా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్నిచ్చిన దేవుడవు గనక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది మాటలు నీ సన్నిధిలో లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతున్నాయి. చేరువచ్చిన మా అందరితో మీరు మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఒకసారి మమ్మల్ని మీ కృపాస్తాలకు అప్పగించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెబుదాం. పోయిన వారంలో ఏం వాక్యం చెప్పుకున్నాము గుర్తుందా ఎవరికన్నా? పోయిన వారంలో ఏం వాక్యం చెప్పుకున్నామో గుర్తున్నదా? నాకు నిన్నటిదే గుర్తులేదు, మొన్నటిదే. పోయిన వారం నేను గుర్తుపడుతుంది అంటారా? దేవునికి స్తోత్రం. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకోవడం. ఇంచుమించు మొదటి నెలలో మొదటి వారంలో 5 రోజులు చాగంటి వారి పాలెంలో ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. ఆ 5 రోజుల్లో ఈ అంశాన్ని గురించే మాట్లాడుకున్నాం. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, శత్రువు యొక్క గవిని అబ్రహాం ఎలా స్వాధీనపరుచుకున్నాడో, ఇస్సాకు ఎలా స్వాధీనపరుచుకున్నాడో, యాకోబు ఎలా స్వాధీనపరుచుకున్నాడో, యోసేపు ఎలా స్వాధీనపరుచుకున్నాడో, ఆ సంతానంలోంచి వచ్చినటువంటి మన ప్రభువైన
యేసుక్రీస్తు మరణము యొక్క గవిని ఎలా స్వాధీనపరుచుకున్నాడో ధ్యానం చేశాం. అవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టాం. వీలైతే చూసుకోండి, లేకపోతే లేదు. ఆమె చెప్పండి. ఈ రాత్రి ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. విన్నారా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మీ మీదికి అన్నాడు. మీ మీదికి అంటే మీ మీదికి అంటే అందరి మీదకి. ఇక్కడ సింగులర్ కాదు, అక్కడ ఫ్లోరల్ వాడాడు, బహువచనం వాడాడు. అంటే ఎంతమంది కూడి ఉన్నారో వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. అడిగిన వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. హల్లెలూయా. అందుకేమంటాడంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అంటే సనటోళ్ళు లావు అవుతారనే, మరి బలం వచ్చిద్దని, బలం వచ్చిద్దని. మరి శక్తిని పొందుకోవటం ఎందుకు? శక్తిని ఎందుకు పొందుకోవాలి? ఇప్పుడు ఏమంటాడంటే మన శక్తి చాలు, కరెక్టే. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అంటాడు. ఒకటి. రెండు ఏమంటాడంటే మీరు అంటాడు అక్కడ సమరయ యోదయ గలిలయ అంతటా భూదిగంతాల వరకు అన్నాడా? మీరు నాకు సాక్షులై ఉంటారు. అర్థమవుతుందండి మీకు? ఇప్పుడు భూదిగంతాల వరకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుని ద్వారా ఏదో ఒక మేలు పొందుకున్నాం. ఓకేనా? పొందుకున్న మనం అంటే దేవునికి సాక్షులుగా ఉండాలంట. సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. అంటే ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు క్రైస్తవులను చెప్పుకునేవాళ్ళు, వాళ్ళకి ఏమి లేదంటే సాక్ష్య జీవితం లేదు. మేలు పొందుకున్నామంటే దయ్యం పోయింది, రోగం పోయింది, వ్యాధులు పోయినాయి, దురలవాట్ల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. ఎంతమందికి నువ్వు నీ సాక్ష్యం చెబుతున్నావు? ఒకటి. రెండు, ఎంతమందిని నువ్వు దేవుని కాడ నడిపించావు? అర్థమవుతుందా? సాక్ష్యం ఎప్పుడు కూడా ఎట్టుండాలి? గట్టిగా ఉండాలి. లాయర్ గారు ముందే చెబుతాడు ఏమని, నువ్వు జడ్జి గారి ముందు పైన అన్న అంటే కుదరదు, గట్టిగా చెప్పాలంటాడు. ఏమంటే అంతేనా? గట్టిగా చెప్పాలి, లేకపోతే కేసు చెల్లదంటాడు. సాక్ష్యం కూడా దేవుని దగ్గర. సాక్షి అంటే సాక్షి పేపర్ కాదు. సాక్షి అంటే చూసింది చూసినట్టు చెప్పేవాడిని సాక్షి అంటారు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు మనం సాక్షిగా ఉండాలంట. ఎప్పుడు నువ్వు సాక్షిగా బ్రతుకుతా ఉంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినట్టు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు అసలు భయపడవంట. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా యేసయ్య కొరకు సాక్షిగా బ్రతుకుతావు. అంటున్నారా? పిరికితనం ఉండదంట. అసలు సంగతి తెలుసా? పిరికోడికి పరలోకం లేదంట. ప్రకటన గ్రంథంలో చెప్తాడు, కొంతమంది గురించి చెబుతూ వాళ్ళలో పిరికివారు, వీళ్ళకి పరలోకం లేదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎట్టుండాలి? సాక్షిగా ఉండాలి. ఓకేనా? ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలులు, ఉపకారాలను గురించి
బలమైన సాక్ష్యం ఇవ్వాల. అంటున్నారా? కొంతమంది మేలు పొందుకుంటారు, సాక్ష్యం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతుంటారు. మేలు మాత్రం పొందుకుంటారు దేవుని ద్వారా, సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గుపడతారో చెప్పినా, వాళ్ళ పరిశుద్ధాత్ముడు లేడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు కనుక వాళ్ళలో ఉంటే సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడరు, అసలు భయపడరు. ఆమేన్. లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, చెప్పు యాడికి పోయినా చెప్పు అంటాడు. హల్లెలూయా. స్టెఫను రోమా సామ్రాజ్యం ఎదుట అంత భయంకరంగా వాళ్ళని తిట్టి, వాళ్ళకి భయంకరంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాళ్ళకి చెప్పి, ఆమేన్, హల్లెలూయా, రాళ్లతో దెబ్బలు తిని చచ్చిపోయాడు. మూర్ఖులారన్న, ముష్కరులారా అన్నాడు. దేవుని వాక్యం లోపరచనలను వారులారా అన్నాడు. అంటే అంతమంది ఎదుట, శత్రువులు అంతమంది ఎదుట స్టెఫనుకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్ముడు ఉండటాన్ని బట్టి. ఏసెవరో నాకు తెలియదని 3.5 సంవత్సరాలు వెంబడి తిరిగి చేపలు తిని రొట్టెలు తిని అన్నీ చేసినటువంటి పేతురు, అబద్ధం ఆడినటువంటి పేతురు ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో రోడ్డు మీదకి వచ్చి అన్నాడు, మీరు సిలువ వేసిన యేసునే క్రీస్తుగా దేవుడు నియమించాడు. కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి చెప్పకుండా ఉండలేమని చెప్పి తలకిందులుగా సిలువేపించుకొని హతసాక్షి అయ్యాడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి దేనికి భయపడ్డాడు, లెక్క చేయడు. ఎక్కడైనా సరే నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను విమోచించాడు, నా దేవుని ద్వారా నేను అనేకమైన అద్భుతమైన కార్యాలు పొందుకున్నాను అని ధైర్యంగా చెప్పాల, సాక్ష్యం ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి మీకు ఒక అమ్మాయిని పరిచయం చేస్తాను. ఆమేన్. చాలా సార్లు ఆ అమ్మాయి గురించి విన్నారు మీరు, అయినా కానీ ఎప్పుడు చెప్పినా కొత్తగా ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథమే ఎప్పుడు చెప్పినా కొత్త కోణాలు వస్తాయి. ఇంచుమించు ఇప్పుడు నేను చాలాసార్లు బైబిల్ చదివాను, మరలా చదువుతుంటే తెలియని కొన్ని కనపడుతున్నాయి. ఇన్నిసార్లు చదివాను ఏదో మళ్ళీ కొత్త పాయింట్స్ ఉన్నాయి అంతే. వాక్యం సత్యం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయములో ఆ అమ్మాయి మనకు కనపడుద్ది. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఆ అమ్మాయి పేరేం పేరంటే ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఏం పేరు అమ్మాయి పేరు? చిన్నదే. అంటే ఎవరంటారు చిన్నదని? 10 సంవత్సరాల లోపలని చిన్నది అంటారు. చిన్నది చిన్నపిల్ల. 10 దాటితే లేదా 15 దాటితే, ఒకవేళ 15 లోపు అనుకోండి, చిన్నది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసినప్పుడు దేవుడు కొన్నిసార్లు శత్రువులకు అప్పగిస్తాడు. అర్థమైందా? ఈరోజు 3 చోట్ల శనగటం గురించి చెప్పా. శనగటం, శనిగితే ఏమవుతారు? స్తుతిస్తే ఏమవుతారు? శనిగితే ఏమవుతారు? చచ్చిపోతారు. స్తుతిస్తే బతుకుతారు. ఏదో అడుగుతారు దేవునికి. విన్నారు మీరు పంచాన్ని? హల్లెలూయా. అది మీకు ఫేస్బుక్లో ఉంటుంది. అది నెమలిపూర్ వాళ్ళు లైవ్ పెట్టారు. నెమలిపూర్ వాళ్ళు లైవ్ పెడతారు. సిరి సానికోమ్ అని ఉంటుంది. వాళ్ళు లైవ్ ఇస్తున్నారు. వాళ్ళ దాంట్లో ఉంటుంది. నేను షేర్ కూడా చేశాను, మనకు కూడా వచ్చి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందులో క్లియర్గా శనిగితే ఏమవుతారు, చాగంటి వారి పాలన కొంచెం ఘాటుగా పోయింది. దేవునికి స్తోత్రం. అక్కడ ఘాటుగానే ఉంటుంది. ఎత్తి చెప్పాలా, 2 చేతులు పైకెత్తి. దేవునికి స్తోత్రం. మేము భక్తి కోసం సేవ చేయట్లా, ఆమేన్, ఆత్మల భారం కొరకు సేవ చేస్తాం. మా పని మేము చేసుకుంటే రోజు 2-3 సెలవులు పెట్టుకుంటే రోజుకి 1000 రూపాయలు వస్తాయి. మా బతుకు బతకగలం. కానీ బతకడానికి ఈ సేవలోకి రాలా నేను.
క్రీస్తు వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మీకు తెలుసా, కాలేబు యెహోషువ వాళ్ళిద్దరూ కనానును స్వాధీనపరచుకోవడం కారణం ఏంటంటే, ఇక్కడ మీరు సంఖ్యాకాండం చదివితే వాడు చూసినట్టుగా చెప్పారంట. అది లెక్క. కనాను పోవాలంటే ఏం చేయాలా? పరమ కనానికి పోవాలంటే బోధకుడు కూడా, వర్తమానం చెప్పే సేవకుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా ఈ వర్తమానాన్ని బయలుపరచాలా. దాచిపెట్టుకున్నావా? అంతే సంగతి. అర్థమైందా? దేవుడు కొన్నిసార్లు దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు, వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు శత్రువులకు అప్పగిస్తాడు. ఇంకో సంగతి చెప్పానా, ఆయన శత్రువులకు అప్పగించినా వాళ్ళు విడిచిపెట్టలా. అదే మన దేవుని గొప్పతనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా? లోక సంబంధమైన ఎట్ట కాదు, నీకు వదిలిపెట్టి అంటే మింగటమే, అయ్యే మిగుతి. దేవునికి స్తోత్రం. మన దేవుడు అట్ట కాదు. ఆయన ఎంత మంచోడు అంటే శ్రమకు మనం అప్పగిస్తాడు, ఆ శ్రమలో మన పక్కనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. పొద మండుతుంది కానీ కాలిపోలేదు. పొద అంటే మనమే, మంటలంటే శ్రమలు, పొద మధ్యలో దేవుడు. చెప్పాలి జనం, రే వాడికి ఎన్ని వచ్చినా గానీ నిలబడ్డాడు రా అనాల, మరి పారిపోయిండు రా పిరికోళ్ళలాగా. నాకు అందుకే మాకు ఊర్లో ఎంత అవమానం వచ్చినా పారిపోలా. ఐపీలు పెట్టినాడు మొరగోళ్ళ ఊళ్ళో తిరుగుతుంటే, దేవుని కొరకు ఉన్న ఇల్లు ఉన్న స్థలం అమ్ముకొని ధైర్యంగా ఊళ్ళోనే ఉన్నాం మేము. ఐపీలు పెట్టినాడు ఊళ్ళో మొనగాళ్ళ కాళ్ళ వేసుకుని మా దిగురు లేరని తిరుగుతున్నారు. జనం అన్నారు, వీళ్ళరా మునగాళ్ళు అండి. దేవునికి స్తోత్రం. ఏడబడ్డారు, ఆడ దేవుడు లేకు. దేవుడు ఈయన్ని బాగొట్టుకుని అన్ని ఇచ్చాడు దేవుడు. అది నా దేవుని గొప్పతనం. దేవునికి స్తోత్రం. అందుకే పొదం మండుతుంది కానీ కాలిపోలేదు. పొదం మండిద్ది కానీ పొదలు ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అస్సలు ఎందుకంటే భయపడాల్సిన పని. చీకటి అంతే ఉండదు, వెలుతురు వస్తుంది. చూద్దారాదా? చీకటి చూసి భయపడితే అట్ట తెల్లారుజాం 5 కొరకు చూడాలా, 6 కొరకు చూడాలా. 6 ఎప్పుడైద్ది అని అర్థమైందా? చీకటి చూసాము, చీకటి 12 అయింది, 1 గంట అయింది, దయ్యాలు వస్తాయేమో, అది వస్తుందేమో, ఇది వస్తుందేమో. దయ్యాలు ఏం చేస్తే మేము లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన మనతో ఉన్నాడు. అందుకనే ఒక్కోసారి దేవుని పిల్లలను కొంత శ్రమలకు దేవుడు అప్పగించినా, ఇంకో సంగతి చెప్పానా, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను అన్నాడు ఆయన. ప్రేమించే వాళ్ళందరినీ గద్దిస్తాడంట, శిక్షిస్తాడంట. ఎందుకోసం? తండ్రి ఒక్కోసారి బిడ్డలు కొడతాడు. ఎందుకు? కక్ష పుట్టా చంపటానికే? దేనికి మరి? నేను దారిలో పెట్టాలి. కొన్ని శ్రమలు వస్తాయి. ఎందుకు సనుక్కుంటావు? ఎందుకు కొనుక్కుంటావు? హల్లెలూయా. ప్రభు నీకు స్తోత్రం. ప్రభుకి ఏం చేయాలా? స్తోత్రాలు చెప్పాలి. నువ్వేం చేసినా మేలు కోసమే చేస్తా. సైతాన్ ఏదో ఒక రూపంలో మన కాడికి వస్తుంటుంది. భార్య రూపంలోనూ, పిల్లల రూపంలోనూ, లేకపోతే చుట్టుపక్కల ఇళ్ళలో వాడి రూపంలో, ఈ రూపంలో, వాడి రూపంలో సైతాన్ వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఏం చేయాలా? సైతాన్ పోనాలి అంతే, యేసునామంలో అంటే సైతాన్ పోద్ది. అదేం లేదు, అంతే. దాని తలన ఆల్రెడీ కలవరిశిలో వేసేసి తొక్కేశాడు, తాకే ఊపుతుంది. తాక చూసి భయపడుతున్నావు నువ్వు? పడగనే దుఃఖిత్తా ఆయన. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. అలాగే ఇజ్రాయేలు ప్రజలను కూడా దేవుడు శత్రువులకు అప్పగిస్తే, ఇజ్రాయేల్ దేశం నుంచి ఒక చిన్న పిల్లని సిరియా దేశానికి బానిసగా తీసుకుపోయారు. ఏ దేశం అది? సిరియా దేశానికి. షోమ్రోను, సిరియా దేశానికి షోమ్రోను ముఖ్య పట్టణం. ఎటు చెప్పండి? షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. పేరు ఎలీషా.
పైనుండి వచ్చినాడు, ఆమేన్. ఓ బ్యాచ్ కాదు, ఆమేన్. డబుల్ బ్యాచ్ కాదు, ఆమేన్. ఎవరైనా పైనుండి వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, ఆ చిన్నపిల్లని తీసుకెళ్ళి నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి ఇంట్లో పనికి పెట్టారు ఆ అమ్మాయిని. ఆ సైన్యాధిపతి పేరు ఏం పేరు? ఆ? ఎటు చెప్పాలా? నయమాను. ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఏం చేయాలంటే నయమాను భార్యకి ఉపచారము చేయాల, పరిచయం చేయాల. కడగమంటే గడగాల, తొడగమంటే తొడగాల, అమ్మగారి కాళ్ళు ఒత్తమంటే ఒత్తాల. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఆ ఇంట్లో పరిచర్య చేయటానికి ఈ అమ్మాయిని పంపించారు. దేవునికి స్తోత్రం. ఊరు కాని ఊరు, ఆమె దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, అంత కొత్తోళ్ళు. అసలు ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఎట్టుందో ఆ? మన పిల్లలు పంపిస్తూ ఉంటారా? ఇప్పుడు మన పిల్లలు పంపించామనుకో వేరే ప్రాంతానికి, పక్క రాష్ట్రానికి పంపించామనుకో, ఉంటారా? కష్టం. కానీ ఆ అమ్మాయి నయమాను ఇంట్లో ఏం చేస్తుందంట? పరిచర్య చేస్తుంది. Praise the Lord. ప్రతి దేవుని బిడ్డకి హృదయంలో ఒక ఆశ ఉంటుంది. ఏం ఆశ చెప్పండి? వాకింగ్ చెప్పాలని, పరిచర్య చేయాలని, ఇంకా సాక్ష్యం చెప్పాలని, ఇంకా దేవుని గురించి కొంతమంది తెలియజెప్పాలని. ఓకే, దేవునికి స్తోత్రం. మీకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కాబట్టి చెప్పుకొచ్చారండి. ఆమేన్ చెప్పండి గట్టిగా, రెండు చేతులు పైకి ఎత్తి. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నా ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తా ఉంది. ప్రతి విశ్వాసికి ఉండాల్సిన కోరిక ఏంటంటే, నా దేవుని గురించి నేను సాక్షిగా బ్రతకాలి. ఎక్కడికి పోయినా ఏం చేయాలా? ఏ దేశం ఏడినా, ఎందుకు ఆలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తండ్రి యేసయ్య నామాన్ని. యాడికి పోయినా యేసయ్య నామాన్ని. ఎందుకంటే ఆయన చరిత్రలో ఉన్న దేవుడు. చరిత్రలో ఉన్న దేవుడిని లేపి చూపించాలా? నేను అంత గొప్పడు అన్నారా? ప్రవక్త అంటాడు, నా జీవితంలో ఒక గొప్ప భాగ్యం ఏదన్నా ఉందంటే ఆయన స్తుతించటం, ఆయన మహింపరచటం, ఆయన నామాన్ని గొప్ప చేయటం. ఇది తప్పితే నాకు ఇంకా వేరొక ఆశ కోరిక లేదు. ఒక ఆమె అడిగిందంట ప్రవక్త దగ్గరికి వచ్చి, విలియం బ్రహ్నాం గారి దగ్గరికి వచ్చి, ఒక సిస్టర్ అడిగిందంట, అయ్యా నువ్వేంది యేసుప్రభుని గొప్ప చేస్తున్నావు, యేసుప్రభుని నువ్వు గొప్ప చేయటం నాకు నచ్చలేదు అన్నట్ట. అదేంటమ్మా అటన్నావు? యేసుప్రభుని గొప్ప చేయదంటే మా పని అదే కదా, మా డ్యూటీ అదే కదా, యేసయ్య నామాన్ని గొప్ప చేయటమే కదా అంటే, ఆయన దేవుడు కదా అన్నాడంట. అప్పుడు అవునదంట, దేవుడు ఎక్కడ నిద్రపోతాడా అన్నదంట. దేవుడు ఎక్కడ నిద్రపోతాడా? దేవుడు ఎక్కడన్నా ఏడుస్తాడా? ఎక్కడ ఏడ్చాడంటే లాజరు సమాధి కాడ ఏడవలేదా అన్నదంట. దోన్లో పండుకుని నిద్రపోలేదా? దేవుడు ఎక్కడన్నా నిద్రపోతాడా? దేవుడు ఎక్కడన్నా ఏడుస్తాడా అని అంటే, అప్పుడు విలియం బ్రహ్నాం గారు అన్నాడంట, నిజమేనమ్మా, ఆయన దోణిలో పడుకొని నిద్రపోతున్నప్పుడు మానవుడు, దేవునికి స్తోత్రం, లేచి గాలిని తుఫానుని గద్దించాడు చూడు, అప్పుడు దేవునికి స్తోత్రం. ఫ్యూజులు పోయి ఉంటేగా మళ్ళీ అన్నాడంట, లాజరు సమాధి దగ్గర ఏడ్చినప్పుడు ఆయన మానవుడు, ఏ లాజరు బయటికి రానాడు చూడు, అప్పుడు దేవుడు. మృతులను సైతము లేపగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు. మైండ్ పోయిందంట ఆమెకి, ఇంకేం మాట్లాడుద్ది అంటున్నారా? అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుని కొరకు నువ్వే ఎట్టుండాలా? సాక్షిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మాయి ఆ ఇంట్లోకి పోయిన తర్వాత
ఇంట్లోకి నయమాను ఇంట్లో పరిచర్య చేస్తుంటే ఆయన భార్యకి అన్ని పరిచర్య చేస్తుంటే పరిసరాలన్నీ గమనిస్తుందంట. ఇంట్లో పరిసరాలు మొత్తం గమనిస్తూ ఉంది. ఏంటి పరిసరాలు అంటే నయమాను భార్యకి అస్సలు సుతులు లేవంట. ఇద్దరికి ఆమె మీద అన్నం వండి పెట్టి దాని మీద పెట్టుద్దంట. ఆయన వచ్చి అన్నం వేసుకొని తిని పోవటమే తప్ప ఇద్దరు నవ్వుకున్నట్టుగా, ఇద్దరు సంతోషంగా ఉన్నట్టుగా, ఇద్దరు కలిసి ఉన్నట్టుగా ఆ అమ్మాయి చూడలేదంటే, కనపట్లే అక్కడ. ఇప్పుడు కుటుంబం అంటే ఎట్లుంటుంది? సాయంత్రం అయ్యేసరికి అందరు కలిసి ఉంటారు, కలిసి భోజనం చేస్తారు, కలిసి అన్ని విషయాలు పంచుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి అనుకుంటున్నా మా ఇంట్లో మేమందరం కలిసి ఉంటాం, మేమందరం కలిసి తింటాం, మేమందరం బాగుంటాం, వీళ్ళెదురైనంత తేడాగా ఉన్నారు, ఏంటి సంగతి అనుకుంటూ ఒకరోజు నయమాను భార్యని అడిగిందండి, అమ్మగారు ఏంది మీ ఇద్దరి కథ? ఇద్దరికి అసలు శృతి లేదు, అయ్యగారు ఒక దారి నువ్వు ఒక దారి అంటే అప్పుడు ఆమె అన్నదంట, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని గురించినటువంటి విషయాలు ప్రజలకు తెలియచెప్పటానికి కొరకే, ఆమేన్, అది తెలియచెప్పటానికి పరిశుద్ధాత్ముడు నీలో మంట పుట్టిస్తాడు. సమరయ స్త్రీ కొండాడు పెట్టి ఊళ్ళోకి పోయింది, మౌనం ఉండలా. ఏం చేసింది? పోయి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను, మీరు కూడా వస్తే మీకు చెబుతాడు. నా ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తా ఉంది. పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఏం చేయడానికి? వ్యాపారం చేసినాక, పని చేసినాక, సేవ చేయటానికి, క్రీస్తుని గురించి చెప్పటానికి. క్రీస్తు ప్రేమ నన్ను నిజంగా ఇజ్రాయెల్ దేశపు చిన్నదానికి కూడా లోపల పరిశుద్ధాత్ముడు బలవంతం చేస్తున్నాడు. చెప్పు ఆమె సువార్త చెప్పా, ఎందు వాళ్ళిద్దరు అట్టున్నారు, చెప్పు నాకెందుకులే, పని చేసుకోవడానికి వచ్చాను, పని చేసుకొని పోతిపోద్ది, వాళ్ళ యజమానులు ఏమన్నా అనుకుంటారేమో, నథింగ్ అనమాట. అవన్నీ అసలు వాటి విషయం పక్కన పెట్టేసిందంటే దేవునికి స్తోత్రం కలుగును కాదు. అవి పక్కన పెట్టేసి చెప్పింది, మా ఇంట్లో మేమందరం కలిసి హ్యాపీగా సంతోషంగా ఉంటాం, మీ ఇద్దరే వారు మీద ఎట్టుందంటే నయమాను భార్య ఉంటుందంటే, ఏం చెప్పమంటావమ్మా, అయ్యగారు చూడటానికి అట్టనుండి ఆ విగ్రహం పుష్టి నైవేద్యం నష్టన్నట్టుగా చూడటానికి బాగానే ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు, కానీ లోపలంతా కుష్టు ఉంది, లోపలంతా కుష్ఠరోగం అమ్మ. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగాం, ఎన్ని తిప్పలు పడ్డాం, స్వస్థత లేదు, ఎన్ని తాయెత్తులు కట్టించాం. హల్లెలూయా. 3 రోజుల క్రితం ఒక ఆమె తీసుకొచ్చారు, ఆమెకు ఒక శక్తి పట్టింది. 3 సంవత్సరాల నుంచి వేధిస్తుంది, రాత్రులు నిద్ర ఉండదు, పక్షులు కనపడుతున్నాయంటే పక్షులు ఎక్కడెక్కడ పక్షులు అన్నీ వచ్చి వాళ్ళ ఇంటి ముందు వాళ్తాయంట. అది చూసినప్పుడు ఏమో గుండె జల్లు అంటుంది. 2 సార్లు ప్రార్థన చేశాం, శక్తి వచ్చింది ఆమె నుంచి బయటికి. 3 సంవత్సరాల నుంచి 2 రోజుల నుంచి వస్తుంది. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, క్షేమాన్ని ఇచ్చాడని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నిద్రపడుతుంది, హ్యాపీగా ఉన్నానంటుంది. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? దేవునికి సమస్తము సాధ్యమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటంటే నువ్వు ఆయన చెప్పాలి, ఆయన గురించి ప్రజలకు ఏం చేయాలా? క్రీస్తుని గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం అని చెప్తా ఉంది. అయ్యగారు అంత ఎత్తున్నాడు, సైన్యాధిపతి, ఆమేన్. అయినా కానీ అయ్యగారు కుష్ఠరోగం, చెప్పుకోలేని రోగం. ఈరోజు చాలా మంది చెప్పుకోలేని సమస్యలతో అల్లాడిపోతున్నారు. కానీ క్రీస్తు దగ్గరికి వస్తే
వాళ్ళ సమస్యలన్నిటి నుంచి విడిపించబడతారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకోవాలి. ఆమేన్. ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. ఆమేన్. ప్రతి నాలుక ఆయనే దేవుడిని ఒప్పుకుంటే ఆమేన్. అద్భుతం జరుగుతుంది. ఆమేన్. ఒప్పుకోకపోతే జరగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ అమ్మాయి చెప్తుంది అదే సంగతే. ఇదేనా షమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. అసలు పాస్టర్ గారి గురించి ఎంత గట్టిగా చెప్తుండే మనం చెప్పమన్నా చెప్పం, ఇంకా వచ్చేవాళ్ళని జడగొడతాం. పాస్టర్ గారి గురించి ఎంత చక్కగా చెబుతాను సార్. అలాగా షమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. గో పాస్టర్ గారు కాదు, డబ్బులు ఆయన కాదు, ఆమేన్. పైనుండి వచ్చిన ఆయన. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైనుండి వచ్చాడు. ఆమేన్. నా యజమానుడు గనక ఆ ప్రవక్త దగ్గరకు పోతే ఆమేన్. బాగోతాడు. ఆమేన్. ఏందమ్మా నిజమేనా? ఆ? ఆమేన్. ఇది యేసుప్రభు గారి పోతే చిన్న చిన్న తలనొప్పులు జ్వరాలు పోతాయని విన్నాం, కానీ కుష్ఠరోగం కూడా పోతే, ఆమేన్. చేతపళ్ళు కూడా పోతాయా, ఆమేన్. శక్తులు కూడా పోతాయా, ఆమేన్. 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 క్యాన్సర్ పోద్దంటగా. ఎవరో మిన్నుకల్లో ఒక ఆమె క్యాన్సర్ వస్తే ప్రార్థన గుర్తు పోయిందంటగా. ఆమేన్. ఆ? ఎవరు వస్తానన్నదాన్ని రాలేదు. క్యాన్సర్లు కూడా పోతాయి యేసుప్రభు గారికి వస్తే. ఆమేన్. సమస్తము చేయటానికి ఆమేన్. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏందని చెప్పాలా? ఆమేన్. 21 సంవత్సరాల నుంచి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అద్భుతాలు నా యేసయ్య చేసిన కార్యాలు. ఆమేన్. ఆమేన్. వాటిని వివరించి చెప్పాలంటే అవి లెక్కకు మించినవి ఉన్నాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారి జీవితాలలో ఆమేన్. అద్భుతాలు జరుగుతున్నాయి. ఆమేన్. ఆ అమ్మాయి అంటది షమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. ఆ ప్రవక్త దగ్గర కనుక నా యజమానుడు పోతే ఆమేన్. బాగోతాడు. ఆమేన్. అమ్మాయి నీకెట్ట తెలుసమ్మా ఇవన్నంటే ఆ పిల్ల అంటది ఆయన మా పాస్టర్ గారు, ఆమేన్. సంఘంలో అద్భుతమైన సాక్ష్యాలు, ఆమేన్. మా సంఘంలో అద్భుతమైన సాక్ష్యాలు. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. ఆ సాక్ష్యాలన్నీ విన్నాను. ఆమేన్. 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 వినుట వలన విశ్వాసము కలుగును, ఆమేన్. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆమేన్. అంటున్నారా? ఆమేన్. ఎంత విశ్వాసం. ప్రవక్త అంటాడు సంఘానికి కాపరి మీద అంత విశ్వాసం ఉండాలంట, ఆమేన్. కాపరి మీద అంత నమ్మకం ఉండాలంట. ఆమేన్. అర్థమవుతుంది? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు వెంబడించేటువంటి కాపరి ఆమేన్ ఆమేన్. ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చినోడై ఉండాలి. ఆమేన్. ప్రతిఫలాన్ని ఆశించేవాడుగా ఉండకూడదు. ఆమేన్. అంటున్నారా? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలమిచ్చేది దేవుడే. ఆమేన్. మనం ఎంతకాడికి ఆత్మను రక్షించడం చూసుకోవాలి, కానీ ఆమేన్. ఆత్మలని రక్షించడం చూసుకోవాలి, కానీ డబ్బు ఈ చెత్త చెదారం వాటిపై మనం చూడకూడదు. ఆమేన్. డబ్బుల మీద నువ్వు పరిగెత్తితే పారిపోతాయి. ఆమేన్. ఏసయ్య అంటే నువ్వు పరిగెత్తావు అనుకో ఆమేన్. డబ్బులు అయ్యే వస్తాయి, ఆమేన్. అయ్యే వస్తాయి. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. మనం ఎంతకంటే డబ్బుల వైపు పరిగెత్తాం, అందుకని అవి దేవుడు రాడు, అవి రావు. ఆమేన్. అన్నారా? దేవుని వైపు చూడు. ఆమేన్. ఆమేన్. దేవుడే సమస్తము ఇస్తాడు. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. ఎట్టిస్తాడు? ఇస్తాడంతే. ఆమేన్. నీకు తెలియదు అది. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆమేన్. ఆశ్చర్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎట్టిస్తాడే అంటే ఇస్తాడంతే. ఆమేన్. ఆయన ఏదైనా చేయగలడు. చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే ఆమేన్. నమ్మువానికి సమస్తం సాధ్యం. ఆమేన్. ఆ అమ్మాయి అంటుంది మా చర్చిలో వచ్చిన సాక్ష్యాలు ఇట్లాంటివే. ఆమేన్. క్యాన్సర్లు పోయినాయి, ఎయిడ్స్లు పోయినాయి, కుష్ఠరోగాలు పోయినాయి, గుడ్డోళ్ళు చూశారు, కుంటోళ్ళు నడిచారు, చెవిటోళ్ళు విన్నారు, ఆమేన్. చావబోయే వాళ్ళు కూడా బతికారు. ఆమేన్. తిక్కదాని మంచిదాని అంటున్నారు యజమాని రాదు. ఇక ఆమె మొహం ఎలిగిపోతుంది. ఎంత ఎంత ఎలిగిపోతుందంటే ఇంకేముంది, మా ఆయన కుష్ఠరోగం
పోయింది. దేవునికి స్తోత్రం. పాద్దంతే. అయ్యగారు రాగానే ఆనందంతో అంట పోయిందంట. అయ్యగారండి బుడ్డపిల్ల ఏం చెప్పింది అనుకున్నారు? వాళ్ళ ఊర్లో పాస్టర్ గారు ఉన్నాడంట. ఆయన ప్రార్థన చేస్తే మొన్న ఏలూరు నుంచి వచ్చారు ఒక ఫ్యామిలీ. మీ చుట్టాలే తెలీదా? అమ్మాజిగూడ నుంచి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఏలూరు అమ్మాయి దయ్యం పట్టింది. దేవునికి స్తోత్రం కలిగి విశ్వాసి. దేవునికి స్తోత్రం కలిగి ఏంటి సార్ మీ పాస్టర్ గారు చేయలేదంట? మా పాస్టర్ గారు చేశారులేండి, మీరు చేయండి, ప్రైజ్ రావడాలి. అంటే మనం ఏదో ఈర్లు సూర్యులు మనం రావట్లేదు, కానీ పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నసరాపేటలో హోసన్నా చర్చి, పెద్ద చర్చి, వాళ్ళ పాస్టర్లు ఎంత పెద్ద పాటలు పెళ్లి గిల్లి లేకుండా సమర్పించుకున్నారు. వాళ్ళ విశ్వాసులు వచ్చారు దయ్యాలు బట్టి. బాబోలు రిలేటివ్సే. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం. ఏందండి ఏంది సంగతి అసలు? యేసన్న గారు గొప్ప దైవజనుడు, మీరు రావటమేంది మా దగ్గరికి అన్నా? ఏం చేస్తాంలేండి, చేయండి ప్రార్థన. దేవునికి స్తోత్రం. వాళ్ళ గురించి ఎందుకులే మనకన్నా అంటున్నారా? ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక విశ్వాసి అయినా ఒక దైవజనుడైనా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నువ్వు కనుక నడిపించబడితే నువ్వు దేవుని బిడ్డవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భర్త చెప్పగానే నిజమేనంటావా అన్నాడు నయమాన్. ఎట్ట చెప్పింది తెలుసా? పిల్ల పోని రోగం పోయింది అన్నట్టు చెప్పింది. చెప్పడంలో కూడా అదే సాక్ష్యం. అంటే నాకు చెప్పాను జడ్జి గారి ముందు పోయి అన్నాను, ఎవడు తెచ్చింది ఈ సాక్షిని తెచ్చిపో పెట్టి తీసిపో అంటారు. సాక్ష్యం ఎట్టుండాలా అంటే ఎట్ట చెప్పుకుంటుంది? ఎమ్మటే ప్రయాణం కట్టాడు ఆగలేక. మన సాక్ష్యం అట్టుండాలి. దేవునికి స్తోత్రం. దేవుడి చివరి కాలంలో సాక్షులను కోరుకుంటున్నాడు. నా కోసం, నా గురించి చెప్పేవాళ్ళు. పాట ఉందిగా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను గురించి చెబుతారా? దేవునికి స్తోత్రం. ఎవరున్నారండి రోజు మేలు పొందుకోవటమే కానీ సాక్ష్యం చెప్పేవాడు ఉన్నాడు? దేవుని ద్వారా మేలు పొందుకొని పోవటమే తప్ప ఎంతమందికి మన సాక్ష్యాన్ని చెబుతున్నాం ప్రజలకి? ఎంతమందికి? యేసన్న గారు అంట రోజుకి ఒకరికన్నా సువార్త చెప్పండి. భోజనం చేసేవాడు కాదంట, టిఫిన్ చేసేవాడు కాదు. ఒకసారి ఒక మీటింగ్కి యేసన్న గారిని పిలిచారంట. పిలిస్తే కాన్ఫరెన్స్ హాల్ వేరంట, వీళ్ళుండే రూమ్ వేరంట. సరే అందరూ వెళ్ళిపోయారంట, కాన్ఫరెన్స్ హాల్కి అందరూ వెళ్ళిపోయారంట. చిన్న మీటింగ్ జరగానే టిఫిన్ చేయాల. ఈయన రాలేదంట. వీళ్ళందరూ ఈయన కోసం వెయిట్ చేస్తున్నారంట. ఒకళ్ళు ఏమో సనుక్కున్నారంట, తింటుకున్నారంట. ఎట్లాంటి మీరు తింటే ఉంటుందా, చదువు లేదు, ఆయనకి ఏమి లేదు, ఆయన పిలిచారు పెద్ద సేవకుడని అని ఒక్కొక్కడు పెద్ద పెద్ద బిషప్లు వీళ్ళంతా తిట్టుకుంటున్నారంట. తిట్టుకుంటుంటే అప్పుడు వాళ్ళలో ఆ మీటింగ్ పిలిచిన ఆయనంట కిందకు చూస్తే యేసన్న గారు ఒక ఆయనతో మాట్లాడుతున్నాడు, ఒక ఆయనకి సువార్త చెబుతున్నాడు. పైకి వచ్చిన తర్వాత వాళ్ళు టిఫిన్ రెడీ కూర్చొని టిఫిన్లు పెట్టుకొని ముందు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటే ఈయన కోసం కూర్చుంటే అప్పుడు అన్నాడంట, రోజుకి ఒక్క వ్యక్తికైనా సువార్త చెప్పకుండా నేను టిఫిన్ చేయనండి అన్నాడు. సిగ్గుపడ్డారంట అందరూ. పెద్ద మోస్ట్ రెవరెండ్లు, రైట్ రెవరెండ్ బిషప్లు అందరూ కూడా సిగ్గుపడ్డారంట. మనం సిగ్గు లేకుండా తింటున్నాం ఇక్కడికి వచ్చి కూర్చొని. ఆయన చూడు ఒక్కడికైనా సువార్త చెప్పకుండా నేను తిన్నండి అన్నాడు. రోజు సేవకులను మనం ఏం చేస్తున్నావు? మేలు పొందుకున్న నువ్వు ఎంతమందికి సాక్ష్యం చెబుతున్నావు? ఎంతమందిని ప్రభు వైపు తిప్పగలుగుతున్నావు? ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి గమనించుకో. వెంటనే ప్రయాణం కట్టాడు. ఆమె ఏం చెప్పింది ఆ అమ్మాయి? నువ్వు పో, అసలు నీకెందుకు పాములు పాస్టర్ అతడు నెత్తిమీ చేపెట్టి 4 ఊపులు ఊపుతుడు, దెబ్బకు నీ రోగం పోద్దని చెప్పింది. ఆమె చెబుతారా? ఏం చెబుతారు మరి? అంతే చెప్పేది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా.
అర్థమైందా? వెళ్ళాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెదకు వారికి ఫలం దయచేయగలడని ఆమేన్. నమ్మాలి. ఆమేన్. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు తగ్గించుకోవాలి. ఆమేన్. 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 లోబడాలి. హోదా పక్కన పెట్టాలి, ఆమేన్. అధికారం పక్కన పెట్టాలి, ఆమేన్. కులాన్ని పక్కన పెట్టాలి, ఆమేన్. అన్ని పక్కన పెట్టి ఎంత తగ్గించుకుంటావో ఆమేన్. అంత హెచ్చించుకో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశీర్వాదానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తగ్గించుకోవటమే. ఆమేన్. ఓరకున్నదాన్ని ఏదో పరిచయం చేసుకుంటా, సేవ చేసుకుంటా, బండ్లు దుడుకుతా, కాళ్ళు ఒత్తుతా ఆమెకి ఉంచితే తీసుకుపోయి ఏం చేసింది? భర్తకు అంటగట్టింది. పిల్లలు లేరని అంటగట్టిందా? ఏం పేరు ఆమె పేరు? హాగరు. అంటగట్టిందా? ఆ? ఆమెమో ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన ఆమె మీద పెత్తనం జలాయిస్తుంటే నేను యజమానురాలను అయితే నా మీద నువ్వు పెత్తనం జలాయిస్తావు అని చెప్పి తరివేసింది. నేను చెప్పేది అందాక దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎవరిని విడిచిపెట్టడు. ఆమేన్. ఆమె అరణ్యంలో తారెట్లాడుతూ ఏడుస్తూ ఉంటే దోత వచ్చింది పైనుంచి. ఆమేన్. శారాదాశమైన హాగరు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు అంటే నా యజమానురాలు నన్ను ఇటు చేసింది, అందుకని ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను. దోత ఏం చెప్పింది తెలుసా? తిరిగి మళ్ళీ ఆమె కాడికి వెళ్ళి ఆమేన్. ఆమె చేతి కింద అణిగుండు. ఆమేన్. ఎవరైతే పోతారు? జానకి నువ్వు పోతావు ఏం దానికాడికి పోయేది? కూర్చుంటే దాంతుంది, లెగితే దాంతుంది. మళ్ళీ ఆమె కాడికి పోమంటుంది. ప్రభువా నేను బాగా ఇంకొక 2 చూపిపోతాను అనేవాళ్ళం. అర్థమైందా? కానీ ఏం చేసింది తెలుసామా? లోబడి వెళ్ళింది. ఆమేన్. అందుకే వాళ్ళ అబ్బాయికి అన్ని పెట్రోల్ బావులు వచ్చినాయి. ఆమేన్. అంటే బాయిలో ఎవరికి పెట్రోల్? వాళ్ళేగా వాళ్ళేగా. మనకేమో నీళ్ళ బాయిలు వచ్చింది. మన 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 తల్లిని చూసారా? ఎవరు మన తల్లి? శారా. అమ్మ నీకు ఒక వృద్ధాప్యంలో పిల్లాడు పుడతాడంటే ఆ పక్కు నవ్విందంట. 100 ఏళ్ళ వానికి సంతానం కలుగునా అంటుంది. దేవుడు అన్నాడు, ఎందుకు శారా నవ్వింది? నమ్మలా. అందుకని మనకేమో అన్ని నీళ్ళ బాయిలు ఇచ్చాడు, వాళ్ళకేమో లోబట్టంలో ఉంటుంది. మన అమ్మగారేమో లోబడలా, అందుకే కొడుకు పెళ్ళైందా కూడా లేదు, మధ్యలోనే ఎత్తారామని. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నువ్వు ఎంత లోబడతావో అంత ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి పంపించాడండి అబ్రహం. పెద్ద 3 రోజులు 40 రోజులు ఉపవాసం ఉండలా. ఏమన్నాడు తెలుసా? ప్రభువా ఈ శారాయం ఇంట్లో ఉన్నీట్లా వీళ్ళిద్దరిని పంపించేస్తాను, అరణ్యానికి వెళ్ళిపోతున్నారు. నీ సన్నిధిలో ఇష్మాయేలును కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న ప్రార్థనే. ఒక్కసారంట పెట్రోల్ బాయ్ తొగితే 40 సంవత్సరాలు వచ్చిందంట పెట్రోల్. ఒకసారి దిగితే ఒక్కొక్క షేక్లు అంటారు వాళ్ళు. ఒక్కొక్కడి కంట 4-5 బార్లు ఉంటారంట. ఒక్కొక్క 10 మందికి అంటదంట. పెళ్ళికి పోవాలంటే ఒక లారీ నుండి ఇల్లేనంట ఒక ఫ్యామిలీ. మన వాళ్ళు చెబుతున్నారు, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన స్వార్ చెప్పడానికి పోయిన సేవకులు చాలా మంది చెబుతున్నారు. వాళ్ళు ఇట్లుంటారండి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థనకే దేవుడు అంతగా దీవిస్తే లోబట్టంలో ఎంత వాళ్ళ అమ్మ లోబడిందంటే కనునే కానీ నీకు ఎందుకు పోయి ఆమె కింద ఉండంటే నోరు మూసుకొని మెదలకుండా పోయి శారాకి పరిచయం చేస్తే మనకంటే ఎక్కువగా వాళ్ళని దేవుడు దీవించు. అర్థమైందా? బైక్ పంచర్ పడితే జానీగాడి గడికి పోవాలా, పంచర్ వేయించుకుని. అంతేనా? కారు చెడిపోతే భాషాగాడి గడికి పోవాలి. భాషాగాడి చేసేది ఆడ 2 కేజీలు మాంసం తెచ్చుకోవాలంటే మస్తానికి అడిగి పోవాలి. మొత్తం వాళ్ళే కదా. వాళ్ళు లేకుండా ఆడుంది ఇప్పుడు.
బిర్యానీ సూపర్ వండాలంటే ఎవరిని పిలవాలా? మా ఊళ్ళో శుభ అని ఉన్నాడు, వాడిని పిలవాలా. చూసారు దేవుడు అన్నట్టు బ్లెస్ చేశాడు. మనమేమో నమ్మి సావమాయ. గొడారంలో పక్కన నవ్విందంట, 100 ఏళ్ళ వారికి సంతానం కలుగునా, ఈ వయసులో నాకు సుఖం కలుగునా అంటే దేవుడు కూడా అంతే దీర్ఘం తీసి యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నాడు. ఆయన కూడా ఉందా? నమ్మటంలో లోబట్టంలో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మనం లోబడం, తగ్గించుకోం, లెక్క చేయం, సేవకుని లెక్క చేయం, దేవుడిని లెక్క చేయం, దేవుని లెక్క చేయం. అంతా అసలు మనమే బాసులం, మనమే డాన్లు. అర్థమవుతుందంటే ముగిస్తున్నానులే. దేవునికి స్తోత్రం కలుగును. 2 చేతులు పైకి ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. మనవాడు వెళ్ళాడు ఆడికి రథం వేసుకొని, ఆయన లోపల ప్రార్థన చేస్తున్నాడు, ఈయన రథం మీద ఉన్నాడు. ఇప్పుడు పోయినాడు ఏం చేయాలి? పాస్టర్ గారి కాడికి రథం దిగి లోపలికి పోయి, అయ్యా ప్రార్థన చేస్తా ఉంటే కొంచెం ప్రార్థన చేయ అనాల. రథం మీద ఉండి ఎవరక్కడ అనగానే పనివాడు వచ్చాడు, మీ పాస్టర్ గారిని బయటికి రమ్మను, వచ్చి నా కోసం ప్రార్థన చేయమను. పనివాడు పోయి చేతులు కట్టుకుని చెప్పాడు, అయ్యా పలానా దేశం నుంచి ఆయన ఎవరో సైన్యాధిపతి అంట, నయమాన్ అంట, నీ కాడికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేయాలంట. అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? వచ్చినోడిని యోర్దాన్లో ఒక 7 సార్లు మునిగి పొమ్మను బాగవుతాడు అన్నాడు. బయటికి రాలా, వచ్చి పలకరించలా. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు తెలుసుగా మీకు? మంచి దైవజనుడు. తెలంగాణలో ఒక మీటింగ్కి ఆయన పిలిచారంట, సెమీ క్రిస్మస్ కోటానికి వాకింగ్ చెప్పడానికి. చెప్పాడంట పిలిచిన వాళ్ళతో. వాళ్ళు అన్నారంట, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజీ అని ఒక ఆయన ఉన్నాడంట, ఆయన వస్తాడు మీటింగ్స్ చెప్తాడండి. అంటే ఆయన వస్తే ఆ లైన్లో కింద కూర్చోబెట్టండి, నేను వర్తమానం అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన పిలవండి, అప్పుడు గ్రీటింగ్ చెప్తాడు అని అన్నాడంట. సరే వాళ్ళు ఏం చేశారంటే, సరే ఈయనకు వర్తమానం ఇచ్చారు, ఈయన వర్తమానం చెప్తున్న మధ్యలో వచ్చాడంట ఆయన. ఇక ఈయన వదిలిపెట్టి అందరూ ఆయన కాడికి పోయి వాక్యం ఉంటుందంటే అప్పుడు ఇక ఆయన కాడికి పోయి ఆయన్ని అట్లాగే పైకి తీసుకొచ్చారు. వెంటనే మైక్ వాళ్ళకి ఇచ్చి సారీ అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఏమంటాడంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ఒక రాజకీయ నాయకుడికి ఇచ్చిన గౌరవం దేవుని వాక్యానికి సేవకి ఇవ్వాల, సేవకుడికి ఇవ్వాల. అందుకే నేను వెళ్ళిపోయాను. మీకు తగ్గట్టుగా బోధించేటువంటి సేవకులు కొంతమంది ఉంటారు, వాళ్ళని పిలుచుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవుని దగ్గర హోదాలు అన్నీ పక్కన పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వాదం, అంతగా దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అంట ఆయన ఆ మాట చెప్పగానే అక్కడ వాక్యం ఏమనుందంటే, నయమాను రౌద్రుడు అయ్యాడంట. అంత కోపం రావాల్సిన అవసరం ఏముంది? ఇష్టమైతే మునుగు, లేకపోతే నోరు పూసుకొని పో అంటే ఏంటి? ఈయన రావాలి, అయ్యారు 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 వచ్చారు, అయ్యారు అయ్యారు అని చెప్పండి, అయ్యారు ఎంత ఇస్తారు కనుక దశంభాగం తెచ్చినవా అని అనాలా? అనలా. ఆయన కానుకల గురించి పడుచుకునేవాడు కాదు ఆయన, డబ్బు గురించి పడుచుకునేవాడు కాదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నయమాన్ అంటాడు, రౌద్రుడై అన్నాడు. అసలు మా ఊర్లో ఏమైనా నదులు లేవు అనుకున్నావా? మా ఊర్లో నదులు చాలా ఉన్నాయి. ఈ మురికి యోర్దాన్లో మునగాల్సిన కర్మ నాకు పట్ల. ఆమేన్. అసలు ఈడకి పంపించింది ఆ పిల్ల సంగతి చెప్పాలి. వాంగలు మా పాస్టర్ గారు అతను నెత్తిమీద చేయి పెడుతున్నా, ఊపుతున్నా, కింద పడేస్తానని చెప్పింది. ఇక్కడికి వస్తే కనీసం అతను తిరిగి కూడా చూడలా.
ఏంది అసలు నేను వ్యవహారం అని చెప్పి దారిని పోతున్నాడు. ఈ లోపల ఎవరో ఒక ఆయన పలకరించాడు. సార్ నయమాన్ గారు ఎక్కడి నుంచి? ఏందా ఆయన ఎవరు ఆ పాస్టర్ అంట, ప్రార్థన చేస్తాడని వస్తే ఆయనకి ఎంత గర్వం అండి, ఎంత పొగరండి. ఇంట్లో నుంచి బయటికి రాలేదండి. నేను సిరియా దేశం నుంచి వచ్చాను. సిరియా నుంచి ఆడికి వచ్చాడు, షంబ్రోనికి వచ్చాడు. అసలు ఎంత గర్వం అంటే ఆ పాస్టర్కి తిరిగి కూడా చూడలేదండి నా కళ్ళు. యోర్దాన్లో 7 సార్లు మునగమంటాడా, నేను మా ఊళ్ళో నదులు లేవా అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన అన్నాడు, కోప్పడు మాకండి, ప్రవక్త ఏదైనా పని చేయమంటే చేయరా మీరు? ఒక డజన్ నిమ్మకాయలు, 6 కులాల దారం, నల్లకోడి పెట్ట, ఒక గుడ్డు, ఒక మనసేసా తెమ్మంటే తేవా? తెస్తారుగా. కొన్ని లేక 10,000 డబ్బులు తెమ్మంటే తేవా? తెస్తావు కదా. మరి ఏం చెప్పాడు ఆయన? యోర్దాన్లో 7 సార్లు మునగమన్నాడు. నీ సొమ్మేం పోయింది, మునిగితే ఏమైంది అన్నాడు. అప్పుడు కానీ కళ్ళు తెరవబడ్డాడికి. అప్పుడు అనుకోండి, నిజమేగా, మునిగితే ఏమైందంటావు? అంటే నీ గర్వం, అహంకారం ఏం కావాలా? దిగాల. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపుతాడంట. నువ్వు దీనత్వంలోకి ఎప్పుడైతే వస్తావో అప్పుడు దేవుని కనికరం నీ మీదకి వచ్చింది. నీకు పొగురున్నంత కాలం రాడాయన. నాశనానికి ముందు గర్వం నడుచుద్దంట, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు. పొగరు ఎప్పుడు మాట్లాడో తెలుసా? ఇంకా టైం దగ్గరికి వచ్చి ఇటు పోతారు రేపు ఇంట్లో అంటే ఎప్పుడోకప్పుడు ఇది పులుసు అనుగుతి అనుకున్నప్పుడు అంట గర్వం మాటలు ఎక్కడ లేని గర్వం వచ్చిందంట, గర్వంతో మాట్లాడతారంట. అందుకే వాక్యం అంటుంది, నాశనానికి ముందు మనం ఏ స్థితికి ఎదిగినా ఆమె ఆ స్థితిలోనే తగ్గించుకోవటం ఆశీర్వాదం. మన నోటి వెంట ఎప్పుడు గర్వపు మాటలు, అహంకారపూరితమైన మాటలు మన నోటి వెంట రాకూడదు. మన యేసయ్య దీనుడు, మనం దీనుడు, దీనత్వం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అయ్యి మన సేవకులను చూసి నేర్చుకోవాలి. సేవకులు ఏ డ్రెస్ వేస్తున్నాడా అన్న కాస్ట్ ఎంత, సత్తా ఎంత కాస్ట్, బండి ఎంత కాస్ట్, ప్యాంట్ ఎంత కాస్ట్, చెప్పులు ఎంత కాస్ట్, ఈగా చూడాల్సిందే. అన్న ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాడు, ఎంత విశ్వాసంతో ఉంటాడు, ఎంతగా దేవుల్లో ఉంటాడు, ఈ చూడాలి తప్ప మనంతా ఏంది వ్యవహారం. నిన్న మాకు గ్రాడ్యుయేషన్ జరిగితే ఒక ఆయన చెప్తున్నాడండి, మీరేమో సంవత్సరం అంతా చదువుకొని పరీక్ష రాసి మీరు ఈ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. 7 రకాల డినామినేషన్లు బయటకు వచ్చినాయంట ఏపీలో. ఎంటీహెచ్, బీటీహెచ్, బీడీ, ఇవన్నీ కూడా, ఎండివిటీ, ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఎంటీహెచ్ చేసినోడు, థియాలజీ చేసినోడు చదివి ఉంటే ఏమైంది? ఒకరిని పిలిచారంట ఒక మీటింగ్కి, సెమీ క్రిస్మస్కి. అడిగి ఏం డిగ్రీలు ఉన్నాయి? బీటీహెచ్, ఎండివిటీ, ఎంటీహెచ్, బీడీ, డీడీ, అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయంట. అబ్బో, ఇంత థియాలజీ తెలిసినోడు ఏం వాక్యం చెబుతాడో అని చెప్పి ఆడిని పిలిచి ఆడికి వర్తమానం ఇస్తే, అబ్రహాము ఇస్సాకును కనెను. ఇప్పుడు ఆడోళ్ళకి అంటున్నారు, ఒకప్పుడు మగవాళ్ళు కనేవాళ్ళు అన్నాడంట. ఏది? అబ్రహాము ఇస్సాకును కనెను. ఆడ వర్తమానం ఏంది? అబ్రహాం గారి కాలంలో అబ్రహాం గారికి అన్నాడు పిల్లల్ని, ఇప్పుడు ఆడవాళ్ళకి అంటున్నారు పిల్లలని చెప్పినట్టు. ఇదేందిరా ఈ ఎటు చెబుతున్నట్టు? ఎంటీహెచ్ చేసిందంట, ఎండివిటీ, బీడీ, థియాలజీ, ఇదేనా? ఇప్పుడు ఎంబీబీఎస్ పట్ట కొనుక్కొచ్చుకున్నాడు, ఆపరేషన్ చేసిండు అనుకో,
గట్టిగా స్తోత్రం చెప్పు. ఆయన చెప్తున్నాడు, గేరా హనోక్ గారని ఏఐసిసి ప్రెసిడెంట్ ఆయనకంట ఆయన మంగళగిరి నుంచి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడంట. పాస్టర్ గారు, మాకు ఈ మధ్యకాలంలో బజారుకు చర్చి వెలిసినాయండి అని అంటే, ఏం సార్ ఏం సంగతి అంటే, టాపీ మేస్త్రీలు, చెక్క పని చేసుకునేవాళ్ళు వాళ్ళు పాస్టర్లు అయ్యారంట. ఏందిరా సంగతి అంటే, ఏముంది ఎన్నాళ్ళు మనం టాపీ పని చేస్తే ఏమవుతుందిరా, పాస్టర్గా మారినాం అనుకో, తిండికి తిండి కాను హ్యాపీగా బతకొచ్చు అని చెప్పి చాలామంది మంగళగిరిలో టాపీ మేస్త్రులే పాస్టర్లుగా తయారయ్యారంట. ఏడ్చి చెప్పాడండి ఆయన. సేవకులు ఈరోజు ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారు, 90% ఇట్లాంటి బ్యాచ్ తయారవుతున్నారు. దేవుడు పిలిచి దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అందుకే మీరు ఎవరిని పడితే వాడిని నమ్మమాకండి, ఎటు పడితే అటు పోవద్దని చెప్పి విశ్వాసులు చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందండి మీకు? బిజినెస్ అయిపోయింది ఈరోజు అంతా కూడా. పని చేయలేక వాడు పని చేయలేక ఇదైతే బాగా సులభమైన మార్గం అని చెప్పి ఇట్లా తయారవుతున్నారు. ఒక పిలుపు లేదు, ఒక దర్శనం లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెబుదాం. పాస్టర్ గారు చెబితే ఎక్కలేదు, కానీ మధ్యలో ఎవడో చెబితే ఎక్కింది ఆయనకి. అర్థమైందా? పాస్టర్ గారు చెబితే ఏమొచ్చింది? పాపం వచ్చింది, రౌద్రుడైనట్ట. అక్కడ వాక్యంలో ఉంటుంది, మీరు చదివితే ఇంటికి చదువుకుంటే నేను బ్రీఫ్గా చెప్తాను. రౌద్రుడయ్యాడంట. ఆ దారిలో ఎవడో ఒకడు చెబితే ఆ మాట విన్నాడంట. వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునిగితే దేహం పసిపిల్లడి దేహం లాగా అయిపోయింది. దేవుడికి హల్లెలూయా. వింటున్నారా? ఇక చూడు, పట్టలేని ఆనందం, సంతోషం ఎక్కువైపోయి మళ్ళీ రథం అంట యాడికి తిప్పాడు? పాస్టర్ గారికి. మరి బాగుపడ్డాక ఊరకు బాగుపడదుగా, కానికి ఇచ్చిపోవాలిగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రథం దిగాడు. అయ్యగారు కానుక తెచ్చాను, అయ్యగారు బట్టలు తెచ్చాను, వెండి తెచ్చాను, మీకేం కావాలంటే తీసుకోండి అంటే, ఆ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నాకు వద్దు, తీసుకో. ప్రైజ్ ది లార్డ్. నేను డబ్బు కోసం పరిచయం చేసేవాడిని కాదు, ధనం నాకు అవసరం లేదు, ఉంచుకో. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అంటే డబ్బు ప్రాముఖ్యం కాదు, కానీ నశించిపోతున్న ఆత్మ ప్రాముఖ్యం. చూస్తున్నారా? ఏమవుతున్నారు? గుంటూరు వస్తున్నాం మనం. ఏం దొరుకుతుందని గుంటూరు వచ్చాం? కొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. డబ్బు కాదు ప్రాముఖ్యం. ఒక ఆత్మ రక్షించబడి దేవుని వైపు తిరిగితే పరలోకంలో ఫలం ఉంటుంది. నిన్న గ్రాడ్యుయేషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ పేరు నాది పిలిచారు. ఫస్ట్ పేరు అక్కల సువన్ రాజు అని పిలిచారు. పోయి కూర్చున్నా, ముందు కూర్చున్నా. నేనేమని ప్రార్థన చేసుకున్నానంటే, ప్రభువా ఇక్కడ నా ఫస్ట్ పేరు పిలిచారు, పరలోకంలో కూడా నా పేరు పిలవాలి. నేను అదే తలంచుకుని నేను అదే ప్రార్థన చేశాను. ప్రభు ఇక్కడ నన్నే పిలిచారు ఫస్ట్ గ్రాడ్యుయేషన్కి, కాబట్టి రేపు అక్కడ కూడా నా పేరే ఉండాల. ఇక ఆయన చిత్తం. ఎవరు పిలుస్తాడు, ఎవరు పిలవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విశ్వాసి యొక్క కోరిక అదే అయి ఉండాలి. పౌలు అంటాడుగా, పౌలు గారు ఏమంటాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానం కావాలా, ఎట్టయినా సరే నేను లేపబడాలా, ఎట్టయినా నేను తండ్రి రాజ్యంలో పరలోకానికి వెళ్ళాలా. ఇదే మన మోటివ్ అయి ఉండాలి. డబ్బే ఉందండి, అది అయ్యే వస్తాయి. నువ్వు ఏసై అంటబడితే
డబ్బులు నీ ఎంట పడతాయి. ఆమేన్. నువ్వు డబ్బులు ఎంట పడ్డావు అనుకో కారిపోద్ది. నిశ్చయంగా రెక్కలు ధరించి ఎగిరిపోద్ది. మన వాటి వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. ఆమేన్. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆమేన్. ఆయన యందే గుప్తములై ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమస్తమునకు ఆధారభూతుడు ఆమేన్. ఆయన. హీఈస్ ప్రొవైడర్. ఆమేన్. జీసస్ ఈజ్ ప్రొవైడర్. ఆమేన్. ఆయన సమస్తం మనకు ధారాళంగా దయచేసే దేవుడు. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. ఇప్పుడు నైమాన్ రోగం పోయిందా? ఆ? దేహం పసిపిల్లడి దేహం అయిపోయిందా? ఇందాక ఏమనుకున్నాడు? ఆ పిల్ల సంగతి చెప్తా, ఆ పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తా అన్నాడు, నెత్తిని చేయబెడతా అన్న ఊపుతున్నా అన్నాడు అన్నది ఇప్పుడు చేయలేదు. ఆ పిల్ల సంగతి చెప్పాలనుకుని బయలుదేరిండా, మధ్యలో పొలాలు రాలినాయా? ఇప్పుడు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు తెలుసా? ఆ అమ్మాయికి వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్సులు తీసుకోవాలి. Praise the Lord. హల్లెలూయా. ఇంకా ఆ అమ్మాయి చేత కడిగియకూడదు, తుడిపియకూడదు, ఓడ్చకూడదు. ఆ అమ్మాయికి సింహాసనం వేయాలి. ఆమేన్. ఇప్పుడు దాకా ఆ పిల్ల పరిపిల్ల కదా, ఇప్పటి నుంచి షీఈ్ మై డాటర్. ఆమేన్. ఆ అమ్మాయి నా కుమార్తె. ఆమేన్. ఇప్పుడు ఆ అమ్మాయికి సింహాసనం. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిపోతున్నటువంటి ఆత్మలకు నీ సాక్ష్యం చెప్పి ఆమేన్ ఆమేన్. ప్రజలను దేవుని వైపు తిప్పగలిగితే పరలోకంలో నీకు కూడా సింహాసనం. హల్లెలూయా. నీ కొరకు దేవుడు సింహాసనాన్ని సిద్ధపరుస్తాడు. నయమా నా బిడ్డకు సింహాసనం ఎలాగైతే సిద్ధపరుస్తున్నాడో ఆమేన్. నీకు నాకు కూడా అదే సింహాసనం. ఆమేన్. 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 ఏమంటాడు తెలుసా? బలానే బల నమ్మకమైన మంచి దాసుడా, ఆమేన్. నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని తీసుకోపో. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. 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 ఎందుకంటే చెత్త వాటి కొరకు పరిగెత్తారు, నశించిపోయే దాని కొరకు పరిగెత్తుతారు. నువ్వు దాచిపెట్టి డబ్బులన్నీ ఒక్కసారి కనుక రోగం వస్తే మొత్తం. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మన పాస్టర్ గారిని కూర్చున్నాక హాస్పిటల్లో కూర్చున్నాక, అన్నా డబ్బులు ఎట్లా చేస్తున్నారు అన్నా అని అడిగారు. మనం ఈగలితే ఎంత ఇస్తాం? ఒక 5,000 ఇవ్వగలం, 2,000 ఇవ్వగలం. ఎడ చేస్తున్నారు అన్న అంటే, పెళ్లి కోసం దాచిపెట్టాను కదా ఒక 3 లక్షలు, అయ్యే వాడుతున్నానని అంటున్నారా? పిల్లోడు పెళ్లి కోసం డబ్బులు దాచిపెడితే ఆ డబ్బులు ఏమైపోయినాయి హాస్పిటల్కి. తర్వాత నేను పెద్ద ఆయన అడిగాను, ఇంకొక ఆయన్ని, ఏంటి సార్ సంగతి అంటే, అసలు ఆ డబ్బులు రిజిస్ట్రేషన్ కోసం అని ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారని వాళ్ళ అబ్బాయి పేరు మీద ఇక ఒక రోజు ఉంటే రిజిస్ట్రేషన్ అయిపోయేదంట ఆ డబ్బులు. అసలు భలే ఇబ్బంది పడేవాళ్ళంట. కానీ దేవుడు ఎందుకు ఆ రిజిస్ట్రేషన్ కానీ పానీయకుండా డబ్బులు ఇటు పెట్టాడు. నేనేదో డబ్బులు ఖర్చు అయ్యి చెప్పట్లేదు, కానీ మనం దాచిపెట్టాలని ఏదో చేయాలనుకున్నటువంటి సొమ్మంతా కూడా ఒక టైం వచ్చేసరికి వ్యర్థమైపోద్ది. ఆమె దేవుని కొరకు ఖర్చు పెడితే, దేవుని కొరకు ఉపయోగపెడితే ఆమె దేవుడు ఇంకా నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. Praise the Lord. ఆయన సమస్తమునకు ఆధారభూతుడైన దేవుడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆమె ఆ పిల్లకి సింహాసనం వేయబడింది. ఆమె మురిగొడ్లు వేసుకుంటారేక అన్నీ సన్నని నార వస్త్రాలు. వధువుకి ఏంటంటే డ్రెస్ సన్నని నార వస్త్రములు ఆమెకి ఇవ్వబడిన. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తను తాను అలంకరించుకొని సిద్ధపరచబడింది. Praise the Lord. అందుకే ఈరోజు నువ్వు ఎంతమందికి సువార్త చెప్పి, నీ సాక్ష్యాన్ని ఎంతమందికి చెప్పి ఎంతమందిని ప్రభువుకు దిప్పుతావో ఆమేన్, పరలోకంలో నీకంత ఫలం. Praise the Lord. నీకోసం సింహాసనం ఉంటుంది. హల్లెలూయా. నీకోసం దేవుడు సింహాసనం, ఆయన పక్కన దేవుని ఆయన కుడి పక్కన నువ్వు కూర్చుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఎంత శ్రమ అయినా, ఎంత నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎంత కష్టమైనా ఆమేన్, నువ్వు అనుకుంటున్నావు కానీ నేను తట్టుకోలేకపోతున్నానని, అసలు నేను వినలేకపోతున్నట్టే. యేసుప్రభు పొందిన శ్రమల్లో, యేసై పొందిన అవమానాల్లో నీది ఎంత బెదరు.
మొన్న నాకు బాగాలేనప్పుడు దగ్గు వచ్చినప్పుడు సూది పెట్టుకుంటే దీనికి నరానికి ఏం బాధ, ఏం చేయలేము దాంతో. నేను అప్పుడు అనుకున్నాను ఏసా ఎంత బాధపడ్డావు, ఈ సూదికే అల్లాడిపోతుంటా అని చీల కొట్టుకున్నాడు. ఆయన పొందిన వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనదొక శ్రమ, మనదొక కష్టమా, మరి ఘోరంగా గింజుకుంటున్నాం. సాక్షిగా నిలబడాల్సింది పోయి నేను పోతా ఈ ఊర్లో ఉండను ఆడుండను, అసలు నేను ఒక వారం తప్పిస్తా అడిపోతా ఇడిపోతా. ఏందండి ఇది? క్రీస్తు కొరకు సాక్షి. నేను నిలబడ్డాను కాబట్టి చెబుతున్నాను. నాకు నింద వచ్చింది, అవమానం వచ్చింది, ఊళ్ళో అవమానం వచ్చిందండి, ఇల్లు అమ్ముకున్నాం, వెళ్ళిపోదాం అనుకున్నా, ఊళ్ళో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ నా దేవుడు నా తోడుగా ఉన్నాడు. నన్ను బలపరిచాడు ఆయన. ఎందుకు పోయేది? శ్రమ నాకు వచ్చింది, నా బిడ్డలైతే నీకు వచ్చింది. శ్రమ ఆయనకు వచ్చిందా? మరి ఆయన పిల్లలు అని చెప్పుకుంటే మనకు వచ్చింది. ఆయన జయించాడా? తండ్రి కుడి పార్శ్వం కూర్చున్నాడా? నువ్వు కూడా జయిస్తావు. జయించిన వాడు నీ పక్షాన ఉన్నాడు, ఇంకెందుకు భయం? మనం జయిస్తాం. చెప్పే కింద కదా 6 అయింది, చీకటి పడ్డది, 6 కోసం చూడవా? మళ్ళీ 6 కాడ ఉంటావా? 12 కాడ ఉంటావా? 1 గంట కాడ ఉంటావా? 6 వస్తుంది మళ్ళా, కల్లారిద్దుగా. చీకటి చూసి ఎందుకు ఊరకు భయపడతావు? శ్రమను చూసి ఎందుకు భయపడతావు? 10 దినములు మీకు శ్రమ కలుగును అన్నాడు, తర్వాత నీకు జీవ కిరీటం. అందుకే వేటి విషయంలో కూడా భయపడొద్దు, కలవరపడద్దు, దిగులు పడద్దు. విశ్వసించువాడు సాక్షి జీవితం. యాడికి వెళ్ళినా సాక్ష్యం చెప్పు ప్రభు కోసం. ఆమె సమరీశ్రీ సాక్ష్యం చెప్పింది, 2 ముక్కలే చెప్పింది, ఊరందు కలింది. మనం ఇంత పొడుగు చెప్పిన ఎవరు కలట్లా. మాకుంది ఒక ఆమె సాక్ష్యం చెప్పుద్ది. మొదలు పెట్టిందంటే ఎక్కిన కాడి నుంచి, బస్సు ఎక్కిన కాడి నుంచి, ఆటో దిగిన, ఆటో వాడి కాడ బేరం వాడింది కూడా చెప్పుద్ది. వాడిని 10 రూపాయలకు రమ్మన్నాను, వాడు 20 అడిగిండు, నేను 20 ఈయన అన్నాను, చివరికి 15 అయింది. ఈ షోదంతా చెప్పుద్ది 1 గంట సేపు. ఏం జరిగిందో చెప్పదు, సాక్ష్యం చెప్పదు. వింటున్నారా? సమరేశ్వరి ఒక్క మాట చెప్పింది, ఏమన్నది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూశాను, మీరు వస్తే మీరు చేసినవి కూడా చెబుతాడు. మనమేమో చేసినవి చెబితే ఒప్పుకోం కదండి. సంఘం నా గురించి చెప్పిండు పాస్టర్ గారు, నేను వస్తాను చూసుకుని రేపు ఆదివారం నుంచి. నా గురించి ఎవరు చెప్పుంటారు, అందుకే నా గురించి అన్నీ తెలిసి చెప్పిండు ఆయన. అదే నువ్వు ఊరంతా కలిగింది మనం చెబితే మేమేం పాపం చేసాం? మోషే ఏమన్నాడు? మేము ఏ పార్టీ వారం అన్నాడు. మధ్యాహ్నం చెప్పుకున్నాగా మోషే ఏమన్నాడు? మేము ఏ పార్టీ వారం, మా మీద ఇక్కడ చదువుతారు, దేవుడు కదా చేసేది, చేట ఆయన చేతిలో ఉంది కదా, ఇసిరేది ఎవరు? మరి మేము చేట, ఇసిరేది ఆయన, మరి మా మీద ఎందుకు కత్తులు మారుతారు? ఊరు మంగళం మీద పడ్డదని మేము అడ్డొస్తున్నాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ, అపోస్తలుల 1:8 చదువుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక యోదయ, సమరయ, గలిలయ దేశములంతటా భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. ఆమేన్. కాబట్టి ఇజ్రాయెల్ దేశం చిన్నదానిలాగా సాక్ష్య జీవితాన్ని కలిగి ఉందాం. ఆమేన్. ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సాక్షులుగా బ్రతుకుదాం. నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ కార్యాలు చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా సాక్షిగా బ్రతుకు. దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. వీటికి మించి పరలోక రాజ్యంలో నీకు ప్లేస్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం.
కళ్ళు మూయండి. ఒక చిన్న తీర్మానం చేయండి. ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అందరూ ఒక తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి సాక్ష్యము ప్రాముఖ్యం. ప్రభు ఈ రాత్రి మన నుంచి కోరుకునేది మనం సాక్షులుగా బ్రతికి అనేకులకు సాక్ష్యాన్ని పంచుకొని అనేక మందిని ప్రభు దగ్గర నడిపించే సాధనాలుగా మనం మార్చబడాలని ఇజ్రాయేలు దేశపు చిన్నదాని యొక్క వృత్తాంతం నుంచి ప్రభు మనతో మాట్లాడాడు. ప్రభు మాటకు లోబడదాం, సాక్షులుగా బ్రతుకుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నానా నీ గన్నామానికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభుత్వం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దర్శించి ఇజ్రాయెల్ దేశపు చిన్నదాని ద్వారా నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని, అయ్యా మేముంటున్న ప్రాంతంలో, మేముంటున్న ప్రజల మధ్యలో, మేముంటున్నటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో, మేము పనిచేసే ప్రాంతాల్లో నీ కొరకు మేము సాక్షులుగా బ్రతుకున్నట్లు కృపద ఇచ్చేయమని ఈ రాత్రి తల వంచిన ప్రతి బిడను మీ చేతులకు అప్పగిస్తూ ఎంతమంది నాయన ఒక తీర్మానం చేశారు, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ బిడలు ఎంతమంది ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయమని, నీ కార్యాలు బిడల జీవితాల్లో నూతన పరచమని, నూతన అభిషేకం, నూతన ఆత్మ నింపుదల ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకుని రాత్రికాల సమయంలో ప్రాంతాల నుంచి, అంకిరెడ్డిపాలెం నుంచి, స్తంభాలగూరు నుంచి నాయన, సత్తెనపల్లి నుంచి, చాగంటివారిపాలెం నుంచి, కొప్పరం నుంచి నాయన, అయ్యా ఒక్కొక్కరిగా నాయన ఇద్దరిద్దరుగా ప్రభా నీ సంధికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కళ్ళ ఉంచిన బిడ్డలందరినీ దీవించి విశ్వాసం నుండి అధిక విశ్వాసానికి బిడ్డలను మీరు నడిపించమని, బిడ్డల పనిపాట్లో ప్రయాణాల్లో క్షేమం భద్రత దయచేసి తిరిగి వెళుతున్న మా ప్రయాణాన్ని మీ చేతులకు అప్పగిస్తూ వాన చుట్టూ మా చుట్టూ మీ కాపుదల భద్రత క్షేమం దయచేసి దుష్టుని కీడు నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి బలమైన మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకునమని ఈ లైవ్ లో నాయన పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరిచి నాయన నీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నామని రాత్రికాల సమయం దీవెనలతో ఆశీర్వాదాలతో బిడ్డలను మీరు నింపి బలపరిచి భద్రపరచమని నేను స్తుతిస్తూ మరోసారి నాయన స్థానికంగా మీ బిడ్డలు అతని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించి దీవించమని బలపరచమని పరిపాటులో మీ క్షేమ భద్రత దయచేసి మీరు దీవించు నాయన కావలసిన ప్రతి అవసరం మీ మహిమలో తీర్చి మీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నాను. మరొకసారి మమ్మలను పరిచర్యను కుటుంబాలను సమస్తాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తరలో ఉంచిన ప్రతి బిడ్డకు, సంఘమంతటికి, పరిచర్యకు, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు తోడయుండి గొప్ప జయము దీవెన ఆశీర్వాదాలతో అంతం వరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం, అపవాది కీలకమంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.